పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గత కొద్ది రోజులుగా టీడీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే అరవింద్ బాబుపై నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జి జిలానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలను న్యాయం చేయలేదని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలకు కనీసం చేయాల్సిన 33% పనులను టీడీపీ ఎమ్మెల్యే చేయట్లేదంటున్న సైద్ జిలానీతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. అయితే 2 సంవత్సరాలలో కూడా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ఏదైతే కుటుంబ ప్రభుత్వానికి సంబంధించి జనసేనకి ఇటు టీడీపీకి మాటల యుద్ధం అయితే గత 4 రోజుల నుంచి అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ మాటల యుద్ధానికి గల కారణం ఏంది? అసలు ఏదైతే జనసేన ఆవిర్భావం దినోత్సవం రోజు జనసేన ఇన్ఛార్జ్ జిలానీ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఆ వ్యాఖ్యలు గల కారణాలు ఏంటంటే మనతో మాట్లాడడానికి జనసేన ఇన్ఛార్జ్ సైద్ జిలానీ అయితే ఉన్నారు. ఆయన మాట్లాడినది సార్ చెప్పండి, ఏదైతే జనసేన ఆవిర్భావం దినోత్సవం రోజు ఆవిర్భావం కార్యక్రమంలో అసలు ఎందుకు మీరు స్థానిక ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేశారు, కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, ఎందుకు చేశారు, అసలు దానికి గల కారణాలు ఏంటి? కారణాలంటూ ఏమీ లేవండి. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిర్భావ దినోత్సవం అందరూ మా కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. వాళ్ళ మనోవేదన నాకు చెప్పడం, మనకు రావాల్సిన వాటా ఏమి ఇవ్వలేదు, కనీసం 5% కూడా మనకు ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన. దాంతో నేను కొద్ది స్పందించి నేను కొన్ని వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే. నేను మా పార్టీకి కానీ హైకమాండ్ కానీ కించపరిచే మాటలు ఎక్కడా చెప్పాలా. కేవలం లోకల్లో నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న మాకు న్యాయంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వండి అని అడిగామంత మాత్రమే. ఏదైతే మీరు అడిగిన తర్వాత వాళ్ళ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లిస్టులో జనసేనకే మేము ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం, కానీ కనీసం టీడీపీ వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఈ లిస్టులో మొత్తం 50 నుంచి 55 వరకు కూడా జనసేన వాళ్ళకి ఇచ్చిన అని చెప్పి ఒక లిస్ట్ అయితే వదిలేరు. ఆ లిస్టుకు సంబంధించి అందరూ అసలు మీ కార్యకర్తలు ఉన్నారా లేరా? అందులో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా 50-55 పేర్లు ఇచ్చారు. దాంట్లో మా కార్యకర్తలు కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారు. మిగతావి వాళ్ళు తెలుగుదేశమా వైసీపీయా అనేది మాకు విషయం తెలియదు. జనరల్గా మన కార్యకర్తలు నేను 9 సంవత్సరాల నుంచి చదువుతాను. ప్రతి కార్యకర్త నేను ఐడెంటిఫై చేయగలుగుతాను. ఆ లిస్టు చూస్తే నాకు 15 నుంచి 16-17 దాకా కనపడ్డాయి. కదా, మాకు సంబంధం లేదు. అది ఏదైతే మీ అధినాయకుడు కూడా గత ఓపీ పట్టణ సహనంగా ఉండండి, మనకి అన్నీ మనం అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పి అధినాయకుడు కూడా పలు మీటింగుల్లో కూడా చెబుతూనే ఉన్నారు. కానీ మీరు ఎందుకని ఒక్కసారికి ఇంత బరిష్ట అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బరిష్ట ఏం కాలేదండి, బరిష్ట ఏం కాలేదు. రావాల్సిన వాటా ప్రకారంగా కొద్దిగా ఇవ్వండి అని రిక్వెస్ట్ రూపేనా అడగటమే, కానీ వాళ్ళు దీన్ని పెద్దదిగా చేసి వాళ్ళ చేత వీళ్ళ చేత అన్నెసెసరీగా మాట్లాడటం, మా మీద నిందలు వేయటం జరుగుతుంది. అంతే. ఇవాళ ఏదైతే మొన్న కాపులకు సంబంధించిన మీటింగ్లో ఒక రంగశెట్టి రామకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జనసేన ఇన్ఛార్జ్ జిలానీ అనే వ్యక్తి ఒక కోవట్టు, వైసీపీ కోవట్టు అని చెప్పేసి ఒక ఎంపీ అనుసంధానంలో నడుస్తున్నాడు, ఎంపీ ఏది చేత చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు. దాంతోపాటుగా ఏదైతే కొన్ని ఇప్పుడు ఎంపీ ముద్దు ఎమ్మెల్యే వద్దని నినాదాలు కూడా గతంలో చేసిన దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి అతను వ్యాఖ్యానించారు. అసలు మీకు ఇంత వివాదం ఎందుకు లేవనెత్తుకున్నారు? అసలు ఆ రంగిశెట్టి రామకృష్ణ అనే అతను ఎందుకు మాట్లాడి నాకైతే అర్థం కాదు. నాకు ఎమ్మెల్యే అయినా ఎంపీతో వైరం ఏమీ లేదు. నాకు ఊరగా ఎమ్మెల్యే గారికైనా రిక్వెస్ట్గా నేను అడిగిన మాట వాస్తవమే, కానీ అంతేగాని ఎంపీ స్పెషల్గా ఎమ్మెల్యే స్పెషల్గా నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే స్నేహపూర్వకంగా ఎంపీ గారితో చనువుగా ఉంటాను, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశంలో అతను ఎందుకు మరి ఎంపీ ముద్దు ఎమ్మెల్యే వద్దు అనేది నాకు ఇద్దరు సమానంగానే చూస్తాను, నేను సమానంగానే ఉంటారు. అది మీరేమో ఇద్దరు సమానంగానే చూస్తారు, సమానంగానే అంటారు. మీరు ఈ మధ్య కాలంలో ఎంపీ వచ్చిన ప్రోగ్రాంకి వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వెళ్ళిన ప్రోగ్రాంకి వెళ్ళట్లేదు. అసలు ఏంటి అసలు మీ మధ్య ఛానల్ నుంచి కూడా గత గ్యాప్ ఉన్నమాట వాస్తవేనా? లేదండి, గ్యాప్ ఏం లేదు. ఆయనకు నాకు బాగానే ఉన్నాం, గ్యాప్ ఏం లేదు. ఎమ్మెల్యే వచ్చినా కొన్నిటికి పోతున్నా, ఎంపీ గారు వచ్చినా కొన్నిటి. ఎంపీ గారు రావడమే రేరు. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే రోజు ఏదో ఒక కార్యక్రమం. ఆయన ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా పోతాను, కలుస్తాను, వచ్చేపు కూర్చొని వస్తాను, అంతేగాని నాకు ఆయన అంతే ఇంట్రెస్ట్ ఉండి కాదు, ఈయనంటే ఇంట్రెస్ట్ లేక కాదు. అది ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే మొన్న వ్యాఖ్యానించారో కేవలం కార్యకర్తల బాగు కోసమా, లేదా మీకు సంబంధించిన ప్రోటోకాల్ అందట్లేదనే? కేవలం కార్యకర్తల కోసమే. నర్సరావుపేటలో కార్యకర్తలు మరి మొదటి నుంచి గత 8-9 సంవత్సరాల నుంచి మేము కష్టపడి చేస్తున్నాం. కనీసం మనకు రావాల్సింది మినిమం చిన్నవి కూడా మాకు ఇవ్వలేకపోతున్నారు అనే ఆవేదనతో మాట్లాడింది. నా స్వార్థం, నా సొంతం ఏమీ లేదు దీంట్లో. అది మీరు దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారిని ఎప్పుడన్నా కలిసి మా వాళ్ళకి రావాలని కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా కలిసి మాట్లాడారా? కలిసామండి. కలిసి మాట్లాడితే ఇస్తానండి, చూస్తామండి. ఇదే ఈ రొటీన్గా ఆయన ఇవ్వడానికి ఏమీ లేవు, మేము తీసుకోవడానికి కూడా ఏమీ లేవు. అది
అది ఆల్రెడీ ఫిలప్ అయిపోయినాయి, ఇచ్చేశారు. అది ఏదైతే రంగశెట్టి రామకృష్ణ మీరు వైసీపీ కోవట్ అన్నారా, అతనికి మీరు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? నేను వైసీపీ కౌంటర్ అనేది నర్సరావుపేటలో అందరికీ తెలుసు. గత 8 సంవత్సరాల నుంచి వైసీపీ అంటే నా 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఎవరిని ఇబ్బంది పెట్టాను. నా పెట్రోల్ బంకులు 4 సంవత్సరాలు వాళ్ళు ఆపారు. ఇప్పటికీ నేను వాళ్ళతో అసలు స్నేహపూర్వకం కానీ ఒక ఫోన్ కాల్ కూడా కానీ వాళ్ళు వచ్చినా నేను పరకట్టడం కానీ చేయను. అలాంటిది నేను వైసీపీ కోర్టు ఎలా అవుతానో, నేను వైసీపీ అంటేనే డెడ్ యాంటీ. అది కాంగ్రెస్ని బయటికి వచ్చిన కాడ నుంచి వైసీపీకి నేను వ్యతిరేకంగానే ఉంటాను. ఇక అతనికే వదిలేయడం అంతే. అసలు వైసీపీ నేను వచ్చిన కాడ నుంచి జనసేనలో వచ్చాను. జనసేన రావటం కారణమే వైసీపీకి యాంటీగా బయటకు వచ్చేసాను నేను. అలాంటిది నేను వైసీపీ కోర్టుగా నేను ఎలాగ ఉండగలుగుతాను? అతని మాటలు మరి ఎందుకు అన్నాడో అతన్ని అడగండి. అది ఏదైనా మళ్ళీ మీ ఇద్దరు స్థానిక ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జి జిలాని ఇద్దరు ఒక స్టేజ్ మీద ఒక ఒద్దిగ్గా చూడగలుగుతారా? ఇటు జనసేన కార్యకర్తలు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ చూస్తానండి. తప్పనిసరిగా అదేం ఉండదు. తప్పనిసరిగా లేదు 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 వైరం ఏం లేదు మాకు. తప్పనిసరిగా కలుస్తాం, కూటమి ప్రభుత్వంలో ఉంటాం, కూటమి పెడతాం. రాబోయే ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కానివ్వండి, జనరల్ ఎలక్షన్కి అందరూ 3 పార్టీలు ఏకంగా బాగానే చేస్తాం. ఆ ఇబ్బంది లేదు. ఏదైతేనే ఇక్కడ జరుగుతున్న గత 2-3 రోజుల నుంచి ఏదైతే జనసేన టీడీపీకి సంబంధించిన వారికి సంబంధించి ఏదైనా కొన్ని రోజుల్లో సఖ్యతగా కుదిరి ఒకే స్టేజ్ మీద కనపడే అవకాశాలు కూడా ఉన్నాయని ఒక పక్క జలాని గారు అన్నారు. మరో పక్క ఏదైనా అధినాయకుడు దృష్టిలో పెట్టిన తర్వాత అధినాయకుడు ఏం చెబుతారో దాని ప్రకారం రేపు ఇండిపెండెంట్ మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీ కానీ ఇండిపెండెంట్గా వేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మా అధినాయకుడితో మాట్లాడుకొని దాని తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పేసి ఇటు జనసేన ఇన్ఛార్జ్ జలాని అయితే చెబుతున్నారు. కెమెరామెన్ నాగరాజుతో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.